నమస్తే వీధుని స్వాతం లక్ష్య సమాజితం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ని తరిమికొడతా అన్న భగవాన్ రెడ్డి గారి యొక్క మాటలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మరికొన్ని విషయాలతో అతను ముందు చర్చిద్దాం. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. నమస్తే అండి. చెప్పండి. మొత్తం మీద మీరు కరోనా వైరస్ని తరిమికొడతా అన్న మాటలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అవి పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని అపోహలు చూస్తూనే ఉంటాం. ప్రతిసారి కూడా చాలామంది ఇంటింటికి ఒకరు శివాలు ఊగే వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఈ విధానం తెలంగాణలోనే ఉందా, దేశం మొత్తం మీద ఉందా? ఈ విధానం దేశం మొత్తం మీద ఉన్నప్పటికీ తెలంగాణలో ఎక్కువ ఉంది. ఎందుకంటారు ఓన్లీ తెలంగాణలోనే? చాలామంది అది డబ్బు కొడితే రోడ్ల మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో ఒక దేవుడి సైన్లు ఇచ్చేస్తుంటారు కదా. అవును. ఎందుకనంటే తెలంగాణలో పూజా విధానం చేసేది తెలిసినా తెలియకపోయినా ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి వాళ్ళ ఒంటి మీదకి వచ్చిన దేవతని మాట్లాడించగలరు. ఆ శక్తులు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇంతమంది చాలా వరకు నేను చూశాను. మైసమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ, వస్తే జడల రామలింగేశ్వర స్వామి, ఎల్లమ్మ ఇలాంటి వాళ్ళే వస్తారు. మరి ఇంకా పోతే మల్లన్న, కొమరవెల్లి మల్లన్న వస్తారు. మరి విష్ణుదేవుడు ఇంకా దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు రారు? వాళ్ళు రావాలంటే ఆ ఎదుటి వ్యక్తి దగ్గర దానికి తగ్గ సామర్థ్యం గల బలం ఉండాలి ఒంట్లో. రెండోది వాళ్ళు నిష్ట నియమాలతో దానికి తగిన విధంగా పూజలు చేసుకుంటూ ఉండాలి. మూడోది ఏంటంటే ఆ నిగ్రహ శక్తిని కాపాడుకోవటం కష్టం. ఎందుకంటే అవి బలమైన ఆత్మలు. దైవంలో కూడా నరసింహస్వామి, విష్ణుమూర్తి, శివుడు అనేది బలమైనవి. కాబట్టి వీటిని తట్టుకోవాలంటే అందరితో కాదు, 100 మందిలో ఒక్కళ్ళు తట్టుకోగలరు. అలా వెంకటేశ్వర స్వామి వచ్చేదనేది మాట్లాడనేది ఉట్టి మాట. వస్తే కళ్ళమ్మటి బాగా ఒళ్ళు బిగబట్టేస్తారు తప్ప మాట్లాడలేదు. అయితే నరసింహస్వామి కూడా వస్తారు కదా, ఉగ్ర నరసింహస్వామి స్వామి వస్తాడు. వస్తే కొంతమందితో మాట్లాడగలుగుతాడు, ఒంటి మీదకి వస్తే చెప్పగలుగుతాడు. కానీ దాన్ని ఎక్కువ టైం నిలబెట్టలేరు. బాడీ బలం సాలదు. ఎక్కడికక్కడ చిన్నగా సిగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గుడిసె గుడారాలు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బాగా చేస్తా అన్నట్టుగా చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజాలేనా? ఇంత ఇంత నమ్మకం? నిజాలే. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాసు, లో క్లాస్ వాళ్ళే బయటికి రాగలరు. హై క్లాస్ అనేవాళ్ళు వాళ్ళకి ఆ భావన కలిగితే సైకో డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, బిళ్ళలు వాడతారు, అంతే. తగ్గిపోతాయి అవి. అవి వాళ్ళ ఆ టైంలో నైట్ వాళ్ళకి వచ్చే భావనలను బట్టి వాళ్ళు నిద్రపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే ఇంకో డోస్ ఏదైనా వాడటానికి ఆస్కారం ఉంది. ఇంకా పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఇట్లా బర్రెలు కానీ, ఎడ్లు కానీ, వెహికల్స్ కానీ ఏమైనా పోతే ఓ స్వామీజీ దగ్గరికి వెళ్తే పలానా ఉత్తర దిక్కులో, దక్షిణ దిక్కులో ఉందని చెప్పేవాళ్ళు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజించే విధానాన్ని బట్టి వాళ్ళు అంజనాలు వేసుకోవటాలు కానీ, లేకపోతే అమ్మవారిని ఒంటి మీదకు తెచ్చుకోవటం కానీ, లేకపోతే అమ్మవారి బీజాక్షరాలు చదివి పలానా వస్తువు ఎటుపోయింది అని అడగటం కానీ జరిగి ఆ ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పగలుగుతారు. వీళ్ళకు మరి బాగా చేసినప్పుడు ఎంతో కొంత సొమ్ము తీసుకుంటారు కదా, మరి భగవంతుడే వీళ్ళ మీదకి వచ్చినప్పుడు భగవంతుడు ఇస్తున్న విద్య వల్ల వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అనే వాళ్ళు హేతువాదులు ఉన్నారు. దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు భగవంతుడు, దేవుడు వేరు వేరే. భగవంతుడు అనేవాడు భగంలో ఇంచి పుట్టి భూమి మీద కలియుగంలో తిరిగేవాడు. వాడికి అత్యంత శక్తి ఉంటే వాడు భగవంతుడు అవుతాడు. దేవుడు అనేవాడు దేవాలయంలో ఉంటుంది, అది ఒక దేహం, ఆత్మ ఏరు కాబట్టి దాని మీదకి వచ్చి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం వెళ్ళిన కోరికలు తీరుతాయనే ఒక ఆశాభావంతో ఆ గుడికి వెళ్తాం. కాబట్టి అది దేవాలయం. భగవంతుడు వేరు, దేవుడు వేరు. అంటే మరి వీళ్ళు వచ్చి చెప్తుంటారు కదా, ఆ సమయంలో ఏమనిపిస్తుంటుంది అలాంటి వాళ్ళకు? ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని శక్తులు పనిచేస్తుంటాయండి. కొన్ని అడ్వాన్స్లో తెలియజేస్తుంటాయి, కొన్ని గతాలు గుర్తు చేస్తూ ఉంటాయి. గతాలు గుర్తు చేసే వాళ్ళందరూ కూడా నిద్ర పట్టక వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కొంతమంది ఏం చేస్తారంటే ఇక నిత్యం పూజ చేసుకోవటం వల్ల, అమ్మవారికి దీపం పెట్టుకోవడం వల్ల, తలకు పోసుకోవడం వల్ల ఆడవాళ్ళ మీదకి దేవుడు రావడం జరుగుతుంటుంది. అయితే జనరల్గా చూసినట్టయితే చాలామంది హేతువాదులు చెప్తుంటారు, సిగం నిజంగా వాళ్ళకు వస్తే ఆ డబ్బు కొట్టడం వల్ల సిగం వస్తుంది, ఏదో ఎగురులాడాలంటే విధంగా సిగం వస్తుంది తప్పించి, నిజంగా వాళ్ళకి సిగం వచ్చినప్పుడు ఒక పులి కానీ, ఒక కుక్క కానీ వాళ్ళ మీదకి పరిగెడితే వాళ్ళు సిగం ఇవ్వకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే దేహం ఇంకొకటి, ఆత్మ, అమ్మవారి ఆత్మ ఇంకొకటి. కాబట్టి ఆ ఆత్మలోకి
ఆ దేహంలోకి ఆత్మ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న జనాన్ని బట్టి గాబరాన్ని బట్టి అక్కడ గమనించి అమ్మవారు ఏమైనా సైడ్ అయ్యి దేహంలో నుంచి అప్పుడు భయపడటం సహజం జరుగుతుంది అది. అయితే జనరల్గా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎక్కువ కూడా మరి బ్రాహ్మణ్సే పూజిస్తారు కదా దేవుళ్ళని. బ్రాహ్మణ్స్లో ఉన్నటువంటి స్త్రీలకు మరి ఎందుకు ఇలాంటిది అమ్మవార్లు సోకరు అని అంటారు. ఇది నిజమేనా? నిజమే నిజమే. బ్రాహ్మణులు పూజలు చేస్తారు, బ్రాహ్మణ భార్యలు కూడా పూజలు చేస్తారు. దేవుడైన భగవంతుడు అనేవాడు భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఏదో ఒక విధంగా బయటపడాలి కాబట్టి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరిలో ఇంట్లో ఒకరికే పని చేస్తుంది, ఇద్దరికి పని చేయదు. ఇది కూడా మరి తరతరాలుగా వస్తుంటుంది. తల్లికి ఉందంటే మళ్ళీ కొడుకో కానీ కూతురుకో కానీ అలాగ వస్తూనే ఉంటుంది కదా. దీన్ని ఎలా చూడాలి? ఇది వంశపారపరంగా వచ్చే విధానం ఉంది. ఆ కెపాసిటీ ఎవరికి ఉందో వాళ్ళ మీదకే వస్తుంది తప్ప ఎవరి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి మీదకి రాదు. అయితే ఇప్పుడు ఒకప్పుడు అయితేనేమో దేవుడు వస్తున్నట్టే గొప్పగా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఈ తరం వాళ్ళ పిల్లలకు వస్తే స్కూల్ రాకుండా వాళ్ళు చదువుకోకుండా ఒకవేళ స్కూల్కి వెళ్తే కూడా తోటి వాళ్ళు హేళన చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. దీన్ని ఎలా చూడాలి? ఏదో తెలియక చేయటమే కానీ తెలిస్తే ఎందుకు చేస్తారు? తెలియక చేయటమే వింతగా ఉంటుందిగా. ఇప్పుడు అమ్మాయి మీదకి దేవత వచ్చినప్పుడు వింతగానే ఉంటుంది కదా. ఈ అమ్మాయికి ఏదో అయ్యిందని చెప్పే విధంగా చెప్తారు కదా జనం. ఒకవేళ అమ్మాయికి వస్తే పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అని, అబ్బాయికి వస్తే కూడా ఇలా ఇలా వెళ్ళిపోతారు బయటికి అని అంటుంటారు కదా. అదే అమ్మాయికి వచ్చినా పెళ్లి చేయొచ్చు, అబ్బాయికి వచ్చినా పెళ్లి చేయొచ్చు. అమ్మాయికి వస్తే అంత శక్తి గలవాడిని ఎతికి చేసుకోవాలి తప్ప వేరే వాడైతే నిలబడలేడు ఆ అమ్మాయి చేసే చేష్టలకి. కొంతమంది ఇజ్రాలకు కూడా వచ్చి ఈ మధ్యకాలంలో ఎక్కువ బోనాలు ఎత్తడం కూడా జరుగుతుంది కదా తెలంగాణ వ్యాప్తంగా. ఈ ఎలా చూడాలి? ఇజ్రాయల్ అంటే వాళ్ళు కొద్దిగా నియమ నిష్ఠాలతో ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళు ఏ రకంగా అయినా దేవతలు అనేవి మా మీదకే రావాలని వాళ్ళ కాంక్ష ఎక్కువ ఉంటుంది కాబట్టి తీక్షణంగా పూజ చేస్తారు కాబట్టి వాళ్ళ మీదకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్వాన్ని కూడా చెప్తుంది సికింద్రాబాద్లో. వచ్చి చెప్పడం తప్ప అది ఉట్టి మాట. ఆమె సొంతంగా ఏం చెప్పదు. ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడే చెప్పగలుగుతుంది. అన్ని నిజాలే అంటారా? మీకు ఐడియా వస్తుందా? 100% నిజాలే ఉంటాయి. ఇవన్నీ ఇంకొక మాట కూడా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇలాగ చెప్పేవాళ్ళు మరి వర్షాలు సకాలంలో ఎందుకు కురుతలేవు? ఎంతోమంది రైతులు చనిపోతారు కదా, ఈ వర్షాలను సరిగ్గా కురిపించచ్చు కదా అని కూడా అంటారు కదా. అంటే వర్షాలు దేవతలు చెప్పినప్పుడు పడతాయి పడవు అనే అనుమానాలు ఉంటే ఉండొచ్చేమో కానీ అన్నీ కరెక్ట్గా జరిగితే ప్రపంచం ఎక్కడ ఆగుతుంది? అర్థమైందా? ఏమి వర్షాలు పడాలన్నా ఏమి చేయాలన్నా ఈ కలియుగంలో శంకరుడు కరుణించాల్సిందే తప్ప ఎవరి వల్ల కాదు. ఇక అది శంకరుడే కరుణించాలంటారు. ఇవన్నీ క్రియేషన్ చేసేది ఎవ్వరు చేయరు. అయితే ఇంకా చివరిగా మనం చెప్పుకుంటూ పోతే ఈ కలియుగంలో మన బ్రహ్మంగారు చెప్పినటువంటి వాటి అన్నీ జరుగుతున్నాయి అంటారు కదా, అన్నీ పక్కా జరిగే అవకాశం? అన్నీ 100% జరుగుతాయండి. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మంగారుగా వచ్చి కాలజ్ఞానం రాసి వెళ్ళాడు. జరగబోయేది ఆయన రాశాడు కాబట్టి ఆయనకు ముందే తెలిసి చెప్పేసి వెళ్ళిపోయాడు, ఇలా ఉంటుంది మీరు జాగ్రత్తలో పడాలని. మరి ఈ బోనాలు ఎత్తేటప్పుడు ఆ బోనం తీసుకువెళ్ళి అమ్మవారి గుడి ముందు వేస్తారు కదా, ఈ యొక్క ఆనవాయితీ ఎప్పటి నుంచి ఉంది మన తెలంగాణలో? దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది. అందరూ కలిసి ఒకే దగ్గరికి రావటం అంటే అసలు ఆ టైంలో మరి దేవతలందరూ కూడా ఊర్ల మీద పడి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కనుక బోనం పెడుతున్నామని అనే ఒక ప్రచారం అండి. ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊళ్ళో ఒక గ్రామ దేవత ఉంటుంది. ఈ తెలంగాణ ఆచారం ప్రకారం అందరం ఒకేసారి చేసుకోవాలని ఆ బోనాల జాతర అప్పుడు ఆ 11 రోజులు, 10 రోజులు, 21 రోజు చేసుకుంటారు. ఆ గుడికి కొంతకాలం, ఈ గుడికి కొంతకాలం, ఆ అమ్మవారికి కొంతకాలం, ఈ అమ్మని. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఊళ్ళో కూడా ఒక గంగానమ్మ జాతర, పోలేరమ్మ జాతర, ఏదో జాతర పెట్టి దీప నైవేద్యాలు పెట్టి బోనం పెట్టాల్సింది. అక్కడ పొంగల్ అంటారు, ఇక్కడ బోనం అంటారు, అంటే తేడా. ఏదైనా ఆవు పాలతో చేసి పెట్టాలి. మనకున్నటువంటి హనుమంతుని విగ్రహం ఊరి నడిబొడ్డులో ఉంటుంది. ఈ గ్రామ దేవతలందరూ ఊరి చివరిలో ఉంటారు. ఏంది సందర్భం ఏంటంటే దుష్ట శక్తులను రానియకుండా అవి కాపాడగలవనే ఒక నమ్మకం ఎప్పటి నుంచో మనకు ఆచారంలో వస్తుంది కాబట్టి అది ఉండటం కరెక్టే. ఊరి చివరిలో ఊరి మధ్యలో హనుమంతుడు. ఊరి మధ్యలో హనుమంతుడు అనేది ఏముంది? ఊరు బయట కూడా హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి దగ్గరికి దుష్ట శక్తులు రావు, గ్రామ దేవతల దగ్గరికి కూడా రావు, రానివు లోపలికి.
దాని కొరకు ఊరు బయటే ఉండాలి. మంత్రం, యంత్రం, తంత్రం ఈ 3 కలిపితేనే విగ్రహం కింద చేస్తారు. విగ్రహానికి శక్తులు వస్తాయంటారు కదా. అంటే మనిషే ఈ దేవుళ్ళని తయారు చేస్తున్నారేమో అంటారు కదా. మనిషి దేవుణ్ణి ఎలా తయారు చేస్తారు? ఏం ఒక విగ్రహానికి కలియుగంలో ఎవరైనా పెద్ద నాయకులు కానీ, కోటీశ్వరులు కానీ, ఎవరైనా గొప్పవాళ్ళు కానీ పలానా గుడి ఈ సంవత్సరం కట్టామయ్యా అని ఒకరిని చూపించండి. ఈ 100 ఏళ్లలో పాత గుళ్ళు తప్ప కొత్త గుళ్ళుగా నిర్మించినవి ఏమన్నా ఒక 10 చూపించండి. ఈ మధ్య కాలంలో ఏదో సాయిబాబా దగ్గరికి వెళ్ళి వస్తే కలిసి వచ్చిందని చెప్పి గుళ్ళు కట్టించి ఈ ట్రస్టులు పెట్టుకొని ఏదో సంపాదించుకొని అదొక బతుకు తెరువు అయింది తప్ప ఏ గుడి అయినా పురాతనం నుంచి ఉన్న గుళ్ళైనా ఇప్పుడు కొత్తగా ఏమైనా కట్టినవి ఉన్నాయో అని చూపించండి. ఇప్పుడు భద్రకాళి గుడి చూడండి, వీళ్ళు ఎవరైనా కట్టించారా? కట్టిలేదు కదా. ఆ? వేములు వాడ చూడండి, వీళ్ళు ఏమైనా కట్టించారా? ఇప్పుడున్న నాయకులు కానీ ఎవరైనా కానీ. ఎప్పుడు కూడా ఎవరైనా పురాతనంలో రాజులు చక్రవర్తులు వాళ్ళకేదో దైవ సంకల్పం కల్పించి చేయాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక టాపు పెద్ద గొప్పగా గుడి కట్టింది ఒక్కటి చూపించండి. నీకు శ్రీశైలం స్వయంభూ, వెంకటేశ్వర స్వామిది, విష్ణుమూర్తిది తిరుపతిలో తిరుమలలో గెలిచాడంటే శ్రీకృష్ణదేవరాయలకు ఆయనకి ఏదో దేవుడు వచ్చి కల్పించి చేపించాడు. హంపి అలానే జరిగింది. ఏ గుడి అయినా కూడా అలానే జరిగింది. ఇప్పుడు నీకు తీసుకోండి, సపోజు వెంకటాద్రి నాయుడు పలానా కోటప్ప కొండ కట్టించాడని అక్కడ రాసి ఉంటుంది. అతనికి ఏదో దైవ శక్తులు దైవం కల్పించి అభివృద్ధి అయ్యి ఆదాయం వచ్చి ఆ రెడ్డి రాజులు సంపాదించిన ఆస్తులు కాజేసి తీసుకొచ్చి కట్టించాడు. ఆయన తీసుకొని పోలేదుగా. ఎవరైనా తీసుకొచ్చుకున్నా సంపాదించుకున్నంత ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. చాలామంది హేతువాదులు ఊర్లలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతోమంది పేదలు ఉన్నారు, కూటికి నోచుకొని వాళ్ళు ఉన్నారు. మీ యొక్క దేవుళ్ళకు మీ యొక్క విగ్రహాలకు పాలు ఇవన్నీ పోసి వ్యర్థం చేస్తున్నారా అంటారు. మరి నిజంగా ఇది మరి అభిషేకాలు ఎందుకు చేయాలి దేవుళ్ళకు? అభిషేకాలు ఎందుకు చేయాలి దేవుళ్ళు కంటే, దేవుడు మనం ఎలా స్నానాలు చేస్తామో 2 పూట్ల దేవుళ్ళకి కూడా అభిషేకాలు చేస్తే దానికి తగినంత శక్తి, దానిలోకి ఎనర్జీ వస్తుంది. అది పరిశుభ్రంగా శుచిగా ఉన్నప్పుడే ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ఆ ఆత్మ అన్నది హెయిరే. ప్రతి మనిషిలో కూడా లోపల శరీరం పైన ఆత్మ ఉంటుంది. హెయిర్ లాగా కావాలంటే నువ్వు ఒక పొట్టేలు తీసుకొచ్చి దాని చర్మం వలిసి ఆ బక్కీలో చూడు హెయిర్ ఉంటుందా ఉండదా అన్నది తెలిసిపోతుంది. ప్రతి మనిషికి మెదడు కింద పురుగులు ఉంటాయి. టెస్టింగ్ కావాలంటే పొట్టేలు తలకాయ కాల్చిన తర్వాత తీసుకొచ్చి గుద్దు, ముక్కులోంచి పురుగులు పడిపోతాయి. లేదు మెదడు కింద నుంచి తీస్తారు ఆ కొట్టేవాడు. అది ఆత్మ ఉన్నంతసేపే దేహం చలనం ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే చలనం ఉండదు. అలానే దేవాలయాలకు కూడా విగ్రహాలకు కూడా ఆత్మ వచ్చి పోతూ ఉంటుంది హెయిర్గా. అయితే మరి ఇంత దేవుడు సమస్త అంటే అంతటా ఉంటాడు, అంతర్యామి కదా. మరి అక్కడక్కడ గుళ్ళల్లో బంధించవలసిన అవసరం ఏమొస్తుంది? ఇప్పుడు నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. దేవుడు లేనివాడు అన్నోడు ఉన్నాడు, దేవుడు ఉన్నోడు అన్నాడు. ఈ ప్రశ్న, ఈ క్వశ్చన్ దేవుడు ఉన్నాడు లేడు అనే క్వశ్చన్ ఎప్పటిదాకా ఉండే అవకాశం? కొంతకాలమే ఉంటుందండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరైనా ముందుకు వచ్చి మేము బాగు చేస్తామన్న వాళ్ళు ఉన్నారా? లేరు కదా మాట. అట్లానే ఇప్పుడు ఏమైపోయారు ఈ బాబాలు, ఈ స్వామీజీలు, ఈ పీఠాధిపతులు, ఈ మఠాధిపతులు? వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, వాడిని వచ్చేయండి ఇది చేయండి అంటున్నారు తప్ప గవర్నమెంట్లు పట్టించుకొని చేసిన దాకా ఎవరు చేయట్లేదు కదా. ఈ యొక్క విధానం చూస్తే ఏ విధానం, ఆహార వ్యవహారం కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఈ దేవుళ్ళను వాళ్ళను పూజించే వాళ్ళు మొత్తం శాకాహారులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎటు చూసిన మాంసాహారం మారిపోయింది. ఈ విధానం మారే అవకాశం ఉందా? శాకాహారంలోకి మళ్ళీ మారతారండి జనం అంతా. ఎందుకంటే మాంసాహారానికి శాకాహారానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మాంసాహారం అయినా రక్తంతోనే తయారు, శాకాహారం అయినా నీరుతో తయారు. ఈ నీరు తాగితేనే రక్తం తయారయ్యేది, లేకపోతే అవ్వదు. చాలామంది ఇంకా గట్టిగా బలగుద్ది చెప్తారు. మరి ఈ భారతదేశము పుణ్యభూమి అని చెప్తారు. ఈ పుణ్యభూమి పైన విదేశీయులు ఎంతోమంది దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి సంపద దోచుకొని వెళ్ళారు. ఆ సమయంలో మరి దేవతలు అందరు ఎందుకు మరి ఈ యొక్క అమాయక ప్రజల మీద, ఇండియన్స్ అంటే అమాయకులాగా చూస్తారు కదా, భర్తఖండము చక్కని పాడియావు ఇందువులు లేగదూరు అనే మూతులు బిగ్గగట్టి పితికారు అన్నట్టు కూడా సమ్మతి చెప్తారు. మరి ఎందుకు మరి ఈ యొక్క తల్లి భారతమాత తన బిడ్డలు ఎందుకు కాపాడలేకపోయింది?
ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా ఉర్దూ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇండియాలో సంపదలో ఒక పైసా వంతు తీసుకెళ్ళలేకపోయారు. 99% ఇండియాలోనే ఉంది. ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్లలో ఉన్నాయి. అవి తీసేవాడు లేడు. అంటే అవి తీసేవాళ్ళు లేక ఎతుకుతున్నారు. చాలామంది మీకులాగా క్వశ్చన్స్ చేశారు. అయితే ఏంటయ్యా అంటే తీసేవాళ్ళు లేక అక్కడ ఆత్మలు ఉంటాయి, అవి సాగు కొడతాయి మనుషులు పోతే తీస్తానికి. అక్కడ తగిన మంత్రాలు ఉంటాయి, తగిన బంధాలు ఉంటాయి. అవన్నీ తీయటం అందరితో సాధ్యం కాని పని. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళేటప్పటికి అనంత పద్మనాభం టెంపుల్ తీసుకోండి, అలాంటివే గుళ్ళల్లో తెలంగాణలో కూడా ఉన్నాయి. మరి ఏం చెప్తావు? ఇలాంటి కేసులు ఏమైనా వచ్చినాయి మీ దగ్గరికి? నా దగ్గరికి వచ్చిన నేను ఉన్న కేసులు నా ఆవులు కుక్కలు నేను వచ్చిన వాళ్ళకు దెయ్యాలు పోతారు వదిలించడమే సరిపోయిందిగా. నేను ఇంత లోతుగా ఆలోచించడం నాకు అవసరం కూడా లేదు. గోవును కొత్త ఇంటికి పోయినప్పుడు గోవును తీసుకెళ్తే మంచి శుభం అంటారు కదా. అంటే ఏంటంటే అక్కడ ఏమన్నా దుష్ట శక్తులు ఉన్నా ఏదన్నా చెడు ఉన్నా మన మనసు సాక్షిగా మనకి సంతోషం కొద్దీ ఆవును పడుకోబెట్టాం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే దానికోసం ఆవును తీసుకెళ్తారు, లేదా గోమూత్రాన్ని వాడతారు, లేదా పేడను వాడతారు. ఓన్లీ ఈ హిందూ మతంలోనే ఉంది కదా ఇలాంటి ఆచారం, మిగతా వాళ్ళల్లో లేదు. మరి వాళ్ళు కూడా జీవిస్తున్నారు కదా. అన్నీ పైకి చెప్తారు కానీ అందరు తీసుకెళ్ళి ఆవు పంచగారు తెల్లలో ఇవాళ అన్ని కులస్తులు చేసుకుంటున్నారు మొత్తం కూడా. మరి ఇది ఇలాగ ఉంటే మనుషులు ఈ మధ్యకాలంలో ఎంత సంపాదించినా కూడా సుఖం లేదు, ఇంకా ఏదో జయించాలని ఆలోచనతో ఉన్నారు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పటి నుంచి వస్తున్నాయి కాదు కదా. కర్మఫలాలను బట్టి అనుభవించాల్సినవాడు అనుభవించాల్సిందే, అడుక్కునేవాడు అడుక్కోవాల్సిందే, ఐశ్వర్యవంతుడిగా ఉండాల్సిందే. ఎందుకనంటే గత జన్మల్లో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి ఈ జన్మకి ఆ కర్మలు అనుభవించాల్సిందే ఎవడైనా. ఇప్పుడు పోయిన జన్మలో చేసిన పాపాలు అంటే పోయిన జన్మలో మనిషి అయి ఉంటాడా? ఈ జన్మకు మనిషి పుడితే మనిషి అయి ఉంటేనే ఈ జన్మకు కూడా మనిషిగా పుట్టి మళ్ళీ ఆ పాపాలు తీర్చుకుంటున్నాడు, కర్మలు అనుభవిస్తున్నాడు. మంచి జన్మ ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మంచి జన్మ వచ్చా? 4 జన్మలైతే స్త్రీ జన్మ ఎత్తాల్సిందే, 3 జన్మలైతే పురుష జన్మ ఎత్తాల్సిందే. ఈ 7 జన్మల పుణ్యఫలాలను బట్టి ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు. చాలామంది నమ్మకము చెప్తుంటారు, గంగా నదులలో స్నానం చేస్తుంటే గంగా యమున సరస్వతి పుణ్యం వస్తా అని చెప్తారు కదా. మరి నదులలో స్నానం చేస్తే పుణ్యం ఏంది? ఈ పుణ్యం ఎప్పటిదాకా ఉంటుంది? నదుల్లో స్నానం అంటే అవి కొండల్లో అడవుల్లో వర్షాలు పడి కురిసి వాటిల్లో వనమూలికలు కలిసి మట్టి ధూళి కలిసి వాటిల్లో చేస్తే మన ఒంట్లో ఉన్న చెడు ఏదన్నా వెళ్ళిపోతుందనే ఒక ఆచారంతో నదుల్లో చేయాలి. సముద్రంలో ఎందుకు చేయాలయ్యా అంటే సముద్రంలో కూడా కొన్ని దైవశక్తులు ఉంటాయి కాబట్టి, దానిలో కూడా ఒక లోకం ఉంది కాబట్టి అక్కడికి పోయి మునిగితే ఆ ఉప్పు నీరుతో ఒంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోవటానికి 99% ఆస్కారం ఉంది. ప్రతి దేవుడు కూడా ఒక అస్త్రం ఉంది, సుదర్శన అస్త్రము, రాముడికి బాణము, ఇలాగా. మరి ఈ అస్త్రాలు కొంతమంది కామెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఎంతసేపు వ్యక్తులను చంపేటందుకే ఉన్నాయి, శాంతి మతం కాదు మీది హిందూ మతం అంటారు కదా. మరి దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి దేవుడి దగ్గర ఒక అస్త్రం ఒక పాశుపతం ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉపయోగించాలి కదా మన మీదకి ఉపయోగించాలంటే మనకు మంచి చేయాల్సిన వాళ్ళేగా. చెడు శక్తులు పంపాలంటే వాళ్ళ దగ్గర ఒక శక్తులు ఉండాలి కదా. శక్తులు లేకుండా ఎలా చేస్తారు? ఎలా చేయలేరుగా. ఇప్పుడు కారు నడపాలంటే పెట్రోల్ పోయాల్సిందేగా. అట్టనా శక్తులు అస్త్రాలు ఉంటేనే ఆ శక్తులు వెళ్ళిపోతాయి, లేకపోతే వెళ్ళవుగా. మనుషులలో కూడా దృష్టిలు ఉంటారు కదా. మరి వాళ్ళు కూడా పుట్టింది అంత ఒకరికే, అంటే అమ్మ ఒక తల్లికి ఒక కొడుకు, ఒక 2 కొడుకులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యోని మార్గానే బయటికి రావాలి. ఆ యోని అన్నదే ఓం అనే పదానికి అర్థం. ఏంటి? ఓం అనే మాట పుట్టిందన్నది యోని ద్వారానే. ఆ యోనియే శక్తి పదం అంటాము. ఆ మార్గాన పుట్టిన వాళ్ళమే మనుషులం. ఎవ్వరు కూడా వేరే మార్గాన్ని పుడతాన ఆస్కారం లేదు. ఒక ముహూర్తంలో పుట్టిన వాళ్ళు రాక్షస లక్షణాలు ఉంటాయి, ఒక ముహూర్తంలో పుట్టిన వాళ్ళు దేవ లక్షణాలు ఉంటాయి అంటారు కదా. నిజమేనా ఇది? ఏ ముహూర్తం ఏమైనా ఐడియా ఉందా? ముహూర్తాలంటే తెల్లారగట్ట పుట్టితే దైవ శక్తి టైంలో అది దైవగణాల్లో ఉన్నారు, దైవగణాల్లో పుట్టింది అంటారు. పట్టపగులు మెట్టు మధ్యాహ్నం పుడితే రాక్షస గణాలు ఉంటాయి కాబట్టి రాక్షస గణాల్లో పుట్టింది అంటారు. కాకపోతే ఆమెకి పుట్టినోడికి ఆ రెండింటికి తేడా ఏంటంటే వాడికి కొద్దిగా మంచి లక్షణాలు, జాలి, దయ ఉంటుంది. ఆ గణాల్లో పుట్టినోడికి ఇంకా అలాంటివి ఉండవు, అంతే. ఇప్పుడు అంతా మనిషి మొత్తం కూడా మనీ మైండ్. ఎంతసేపు సంపాదించిన వాడు తెలికలవాడు.
ఒక ఎంత తెలివి కలవాడైనా ఎంత విజ్ఞానుడైనా పిహెచ్డి చేసిన ఒక పెద్ద ఇంజనీర్ అయినా కూడా డబ్బు లేకపోతే వాడు అజ్ఞాని లాగానే చూస్తుర్రు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది సమయం ఎప్పుడయ్యే అవకాశం? ఇది 4 యుగాల నుంచి కూడా బంగారం రూపంలో, వెండి రూపంలో, ఇంకో రూపంలో ఆశ అనేదానికి ఒక అద్దు పెట్టుకొని సంపాదించుకోవాల్సిందే. సంపాదించుకొని పిల్లలకు అప్పచెప్పి వెళ్ళాల్సిందే. వాళ్ళ పిల్లలకు అప్పచెప్పి వెళ్ళాల్సిందే. అది లేకపోతే మార్గం లేదు. తినుబండారాలు దొరకవు కాబట్టి కొనుక్కోవాలి. కాబట్టి డబ్బు కావాలంటాం. అది వాస్తవం. డబ్బు ముఖ్యం అంటాం. అది 100 రూపాయలు ఉన్నాడు 1000 కావాలనుకుంటాడు, 1000 లక్ష కావాలనుకుంటాడు. అది ఆశ. డబ్బు లేని మనిషి బ్రతకడం కష్టం. మనిషే కాదు, దేవుళ్ళు కూడా బ్రతకడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, శివుడి దగ్గర లేవు. ఇవన్నీ వసూలు చేసుకునేవాళ్ళు నువ్వు ఎంత సంపాదించినా మళ్ళీ దేవుడే. మరి ఇవేంటివి? కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ కలియుగాలలో ఒక్కొక్క అవతారం ఎత్తి వచ్చిన విష్ణుమూర్తి, వరాలు ఇచ్చినటువంటి బ్రహ్మ, శివుడు. మరి ఆ వరాలు ఇచ్చినటువంటి శివుడు మళ్ళా విష్ణుదేవుడు వచ్చి వాళ్ళని చంపేయటము ఇలాంటివన్నీ జరిగినాయి. కొంతమంది ఏమో భారతం జరగలేదు, రామాయణం ఉట్టిదే. ఇవన్నీ జరగకపోతే ఎలా రాస్తారు? ఇప్పుడు వేదాలు 4 ఉన్నాయని చెప్తున్నారు అందరూ. అవి ఎలా రాస్తారు? అట్లా నుంచి తీసి రాసినయే కానీ వీళ్ళేం సపరేట్గా రాసినవి కాదుగా. అన్నీ జరిగినాయే, జరగనివి ఏం లేవు ఇక్కడ. అక్కడక్కడ ఇవన్నీ కూడా కట్టుకథలు, పుట్టు పురాణాలు అంటారు కదా, పుట్టుక పురాణం అని అంటుంటారు. దేనిలో కట్టుకథలు? దేనికి కట్టుకథలు? రాముడు ఆయన పుట్టడం ఏంది, మళ్ళీ దేవుడే వచ్చి మనిషి రూపంలో వచ్చి రాక్షసుని చంపడం ఏంది? అప్పుడే చంపొచ్చు కదా. ఇప్పుడు నువ్వు బాగా పూజలు పునస్కారాలు చేసుకుంటే నెక్స్ట్ జన్మలో భగవంతుడిగా నువ్వు పుట్టొచ్చేమో. నీకు ఉన్ని శక్తులు. అంత మాత్రాన నువ్వు దేవుడివి కాదని ఎట్టంటాము? నీకు కోరికలు ఉంటాయి, దేవుళ్ళకి కోరికలు ఉండవా? కోరికలు ఉంటేనే గుళ్ళకు పోతుంది జనం. ఇప్పుడు దేవతలు దేవుళ్ళు అనడానికి సిగాలు వాళ్ళందరికీ ఎలా అమ్మవార్లు వచ్చి మాట్లాడుతున్నారా? అవి ఎలా మోసం అవుతుంది? ఎవరు అన్న మాట్లాడిస్తారా? మాట్లాడిరు కదా. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారు. ఒక వ్యక్తి తాగినప్పుడు 10 మంది ఉంటే 10 రకాలుగా మాట్లాడటం సహజం. అది ఎవరైనా అంటే చెప్పు. ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి హేతువాది చెప్పిండు. ఒక మనిషి తాగినప్పుడు కుక్కలాగా అరుస్తాడు, పందిలాగా పోలరాడతాడు, ఇవన్నీ చేస్తుంటాడు. అలాగనే డబ్బు కొట్టినప్పుడు అమ్మవారు ఆ డబ్బు పెట్టినప్పుడు పూనకం అంటే మనిషికి డ్యాన్స్ చేయాలన్నటువంటి ఒక వ్యవస్థ వస్తుంటుంది. అలా చేస్తుంటాడు. దాన్ని ఏదో దేవుడు అనుకుంటే ఎలా అని అంటారు కదా, కొట్టేస్తారు దీన్ని. సరే, ఒక పని చెయ్యి. నువ్వు పూనకాలు వచ్చి ఆడవాళ్ళకి డొప్పలు గిప్పలు ఏమీ లేకుండా, మేకప్లు కూడా లేకుండా, పసుపు రాసుకోకుండా ఒక 2 తీసుకురా. వాళ్ళ మీద తెప్పిస్తా, మాట్లాడతాయి. ఏం చెప్తే అయ్యే జరుగుతాయి కదా. వాళ్ళ ఇండ్లనే శని పడితే వాళ్ళే మరి గోళీలు వేసుకుంటారు. హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళే ట్యాబ్లెట్ చేయించుకుంటారు, వాళ్ళే పిల్లలు పుట్టకుండా చేయించుకుంటారు, ఆపరేషన్ చేయించుకుంటారు కదా. మరి వాళ్ళకి దేవుడు వచ్చి వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేసుకుంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సైన్స్ని చాలామంది నమ్ముతున్నారు కదా. అదే సైన్స్ తయారు చేసేవాళ్ళు, ప్రయోగాలు చేసేవాళ్ళు, ర్యాకెట్లు తయారు చేసేవాళ్ళు అందరూ తిరుపతి పోయి దండం పెట్టడం ఎందుక? ఇంక దేవుడు ఎందుకు వీళ్ళు ప్రయోగాలు చేసేవాళ్ళంతా శ్రీహరికోట నుంచి తిరుపతి పోయి దండం పెడుతున్నారు దేవుడికి, టయాలు ఫిక్స్ చేస్తున్నారు? అది చెప్పు. ఇదే మాటకు వస్తే ఇదే కరోనా ఎఫెక్ట్ తోటి తిరుపతి, మరి కాళహస్తి, ఇప్పుడు కాణిపాక వినాయకుడు, చాలా చిలుకూరు బాలాజీ టెంపుల్స్ అన్ని మూసారు. శ్రీశైలంలో ఇవన్నీ టెంపుల్స్ దేవుళ్ళకే మరి తగ్గింది ఏంది కరోనా అంటే? వాటికి పూజలు చేసేవాళ్ళు మనుషులు, దేవాలయాలకి అక్కడికి వచ్చేది మనుషులే. ఏమైనా ఎఫెక్ట్లు పడి ఒకరి నుంచి ఒకరికి ఇంప్రూవ్మెంట్ అవుతుందో అనే ఉద్దేశంతో భయపడి మూసేసుకోవడం తప్ప, భయపడకుండా మూసేయాల్సిన పని లేదు. భయపడి మూసేశారు. ఎందుకు? ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి ఈ వ్యాధి అనేది కనుక్కోలేకపోయారు కాబట్టి టోటల్గా భయపడ్డారు కాబట్టి గుడికి వెళ్ళి పూజ చేసేవాళ్ళు, లేకపోతే గుడి తెరిచి సుఖమే ఉంది. దేవుడు అన్న ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు. ఓకే, చాలామంది చెప్తారు, చాలా సినిమాలలో కూడా ఉంది, ఎక్కడైతే టెంపుల్ ఉందో ఆవరణంలోకి వేరే ఆత్మలు రావు అని అంటారు. సినిమాలలో కూడా చూసాం, అందులో అడుగు పెడుతుంటే కూడా రావు. నిజమేనా? నిజమే, అది నిజమే 100%. మరి ఈ ఆత్మ పట్టిన మనిషి టెంపుల్ లోపలికి వెళ్తానికి ఇష్టపడతారా? నువ్వు 10 మంది నా దగ్గరికి తెచ్చేది ఎందుకు? శివాలయం శ్రీశైలంలో తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టు. వాడు బయటకు వస్తే నెగిటివ్ వస్తే ఓకే చేయి. దేవుడి మీద నమ్మనోడెవడో 10 మంది పాజిటివ్ కేసులు తీసుకెళ్ళి శ్రీశైలం గుళ్ళో కూర్చోబెట్టు.
లేదు ఏములవాడ గుళ్ళో కూర్చోబెట్టు, లేదు మల్లన్న దగ్గర కూర్చోబెట్టు, ఒక గంట సేపు బయటకు వచ్చిన తర్వాత చెక్ చేయి, అప్పుడు నిజాలు తేలుతాయిగా. తెలియక చేసుంటే చేశారేమో కానీ నేను వినలేదు ఇంతవరకు. ఒకవేళ అలా చేసినోడు ఎవడైనా సరే భూమి మీద ఉండడు, వెళ్ళిపోతాడు, చనిపోతాడు. ఓకే, ఇప్పుడు అయ్యప్ప మాల వేయటం, ఈ మాల వేసిన వాళ్ళని కూడా చాలామంది ఈ 40 రోజులు ఏంది, ఈ వేషధారణ ఎందుకు అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఎవరి నమ్మకం వాళ్ళదయ్యా. ఇప్పుడు మందే కనిపెట్టలేని కరోనా వాళ్ళని ఒక 10 మంది నా దగ్గరికి తావద్దు. ఏములవాడ రాజరాజేశ్వరి గుళ్ళో శివుడి దగ్గర ఒక గంట సేపు కూర్చోబెట్టి బయట మిషన్ పెట్టి చెక్ చేయి, పాజిటివ్ నెగిటివ్ అయితే నొప్పుకో, అక్కడైనా చూసుకో. మరి గొప్ప గొప్ప టెంపుల్లో కరోనా రాదని అంటారు. ఇప్పుడు కూడా చెప్తున్నాగా రాదని, ఉంటే వెళ్ళిపోద్దని. ఇప్పుడు కూడా ఉంటే వెళ్ళిపోద్దని చెప్తున్నాగా. నువ్వు శివాలయంలోకి 10 మంది కేసులు తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టు. ఈ శివుని బ్రహ్మరామిక శ్రీశైలంలో ఒకటి ఇలా లింగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పురాణమైనవేనా? స్వయంగా వెలిసింది శివలింగం శ్రీశైలం. అలాంటి మన 12 ఉన్నాయి కదా. వీటిలో ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఒక శక్తి అనేది అక్కడ పీఠం వేసి కూర్చొని ఉంటుంది, దైవానికి సంబంధించిన ఆత్మ. ఇవన్నీ కొన్ని పెట్టిన గుళ్ళు ఉన్నాయి, కట్టిన గుళ్ళు ఉన్నాయి కదా, త్రిపురాంతకం, లేకపోతే రాజరాజేశ్వరి, వేములవాడ, మల్లన్న, లేకపోతే భద్రకాళి గుడి, ఇవన్నీ పెట్టిన గుళ్ళే. శక్తిపీఠాలు, ఈ శక్తిపీఠాలు అంటే మరి ఈ పార్వతి అంతకుముందుకు జన్మలో చేసినటువంటి దాన్నే శక్తిపీఠాలుగా అంటారు కదా. అండి, పార్వతీదేవి శంకరుడే భూమి మీదకి జనం వచ్చారు, సృష్టించారనే విధానం అందరికీ ఉంది కాబట్టి ఏమి చేసినా పార్వతీదేవి అన్నీ అవుతుంది లాస్ట్కి. ఇప్పుడు మహాకాళి అంటున్నాం, మహాలక్ష్మి అంటున్నాం, మహాసరస్వతి అంటున్నాం, ఆ 3 కూడా ఆవిడే. ఇంకొకళ్ళు ఎవరో సపరేట్గా లేరు. కాకపోతే కొంత విభజించి చేశారు కాబట్టి అలా అనాల్సి వచ్చింది. ఏదైనా మూల కారణం పార్వతీ పరమేశ్వరులే. మరి ఎందుకు ఈ ఉన్నటువంటి జంతువులలో కేవలం ఆవు పాలతోటి ఎందుకు పూజలలో మంచిదనే చూస్తారు? సకల దేవతలు దానిలో నిక్షిప్తమైన అనే ఉద్దేశంతో ఆవు పాలతో పూజ చేస్తే శక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆవు పాలతో చేస్తారు. బర్రె పాలతో ఎందుకు చేయరంటే, ఈ ఆవు అన్నది బ్రహ్మ సృష్టించాడు, బర్రె అన్నది విశ్వామిత్రుడు సృష్టించాడు. ఆవు పాలు వేడి, బర్రె పాలు సలవ. ఆవు పాలే వేడి, పాలు ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క కలియుగంలో చిరంజీవులుగా ఉన్నటువంటి విశ్వామిత్రుని కొడుకు అశ్వత్థామ ఒకడు, హనుమంతుడు ఒకరు అన్నట్టుగా అంటుంటారు కదా. విశ్వామిత్రుడు కూడా ఉన్నారా? విశ్వామిత్రుడైతే ఇప్పుడు లేడు కలియుగంలో, ఆయన తపస్సులో ఉన్నాడు. అశ్వత్థామ కూడా లేడు, అతను తపస్సులోనే ఉన్నాడు. ఇవన్నీ ఉట్టి మాటలు, ఏదో చెప్పుకోవటం. హనుమంతుడు కూడా లేడు భూమి మీద, తపస్సులో. ఈ నమ్మకం అనేది ఇలాగా తగ్గుతుందా, రాను రాను పెరిగే అవకాశం ఉందా? విపరీతంగా పెరిగిపోద్ది. ఈ కరోనా వైరస్ అనేది పోగానే అందరూ గుళ్ళ చుట్టే తిరుగుతారు, గుళ్ళల్లోనే ఉంటారు. ఇంక దీని గురించి ఆలోచన లేదు. అన్ని మతస్థులు కూడా మారటానికి అవకాశం ఉంది ఇందులో. అయితే ఇప్పుడు మత మార్పిడి కూడా చాలా ఎక్కువ అవుతుంది. 80% కొన్ని చోట్ల ఎక్కువ. ఏదో ఒక చిన్న భారతదేశంలో చిన్నగా ఉన్న అంటే ఇప్పుడు ఒకటండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవరుచుకుంటున్నారు తప్ప వాళ్ళకి స్వయంగా తన సొంత నిర్ణయాలతో చేస్తుంది కాదు. ఒకళ్ళని కల్పించుకొని ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళకి కలిసి వస్తుందిగా, మనం ఎందుకు వెళ్ళకూడదు అనే భావంతో వెళ్ళటం, స్వలాభం తప్ప ఏమీ లేదు. అందరూ ప్రపంచం మొత్తం కూడా హిందూ మతానికే పూజ చేస్తారు. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. అతి త్వరలో అన్నీ చూస్తారు. ఇప్పుడు కరోనా నేను తీస్తా అన్నాను, రాలేదు అనుకోండి, గవర్నమెంట్ సహకరించట్లేదు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, మనం కాదంటలేదు. సరే, మా మీద నమ్మకం లేదు అనుకో, ఏదో గుళ్ళో శివాలయంలో 10 మందిని తీసుకెళ్ళి ఒక గంట కూర్చోబెట్టి మనం బయటకు వచ్చేటప్పుడు తగ్గిందంటేనే ఓకే, దేవుడే గొప్పోడు అని చెప్పమని ఇంక ఇవన్నీ ఎందుకు? ఓకే, ఈ మొత్తమే చూస్తే ఒకప్పుడు ఇంటింటికి ఒక గోవు ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఇట్లా గోశాలలు ఏర్పడ్డాయి. మరి రాబోయే రోజులలో ఏంది పరిస్థితి? ఇక ఎక్కువ శాతం గోవుకే పూజ చేస్తారు. ఏంటి? గోవుకే పూజ చేస్తారు. ఎవరైనా చేయాల్సింది గోవుకే. ఆడు దేవుడైనా, భగవంతుడైనా, మనిషి అయినా. వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇకపోతే ఇప్పుడు ధ్వని కాలుష్యం, ఇవి పెరిగిపోతున్నాయి. ఇవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. తగ్గించుకుంటారు అంటే తగ్గించేస్తారు. మన సంప్రదాయం ప్రకారము తెలుగు తక్కువ, మన ఏదైతే ఉందో హరికథలు, బుర్రకథలు ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు అంతా వేరే వేరే కథలు చూస్తున్నారు కదా. ఈ కథలు మళ్ళీ పరిస్థితి ఏంది?
ఇప్పుడు ఏ దేశానికి సంబంధించిన భాష ఆ దేశానికి ఉంటుంది. ఇప్పుడు తెలుగు మాట్లాడే 2 స్టేట్లు ఉన్నాయి, తెలుగు మాట్లాడతారు కంపల్సరీ. కాకపోతే ఏంటంటే అందరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడితే ప్రజలకు ఇబ్బంది ఉండదని కొద్దిగా ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంగ్లీష్ మీదకి వెళ్తారు కొంత. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దేశాల్లో ఇంగ్లీషే ఉంది కాబట్టి, ప్రపంచం మొత్తం ఇంగ్లీషు హిందీ మీదే నడుస్తుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందరూ నేర్చుకొని ఉంటే ఇంకోటి అడగాల్సిన పని లేదుగా. అలాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఇప్పటివరకు మనం ఏదైతే హేతువాదుల మధ్య నలిగిపోయినటువంటి ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా మరి భగవాన్ రెడ్డి స్వామీజీ వారి ఆధ్వర్యంలో అడగడం జరిగింది. ఇవి కేవలం హేతువాదుల మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. మా టీవీ న్యూస్ ద్వారా స్వతహాగా ఇవి అడగడం అనేవి కావు. మరి వాటి యొక్క జవాబులన్నీ కూడా పటాపంచలు చేయడానికి ఈ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. చూస్తున్నాండి విత్ న్యూస్, కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండో.